వినువీధుల్లో విహరించి అందానివిగా భావించే రోజుల్లో నీకై బతుకే ఒక తపమైచిన దీక్షా శిక్ష తపస్సమీక్షంలో స్వర్గద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏ భాషలు ఘోషలు దృశ్యాలు తోచాయో నేనే చిత్ర విచిత్ర శమంత రోచన నివహం చూశాను నీకై నేనేరిన ధనులో ఏ మూలల వెతికిన ప్రోగుల రణనినాదాలో నడిదే ఆకాశం ఆవర్తించిన మేఘాలు ఆవర్తించిన ప్రచండ జంధ్యా ప్రపంచంలో గజగజలాడించిన శంఖారావం ఢంకాధ్వానం ఇంకా నేనేం విన్నానా? ఇలా వింటూనే ఉంటుంది. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు పోయిట్రీ. అంటే సందర్భం వచ్చింది కాబట్టి సాహిత్యం గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చింది. కృష్ణదేవరాయల ఆశుకవిత్వం అంటే ఆశుకత ఇన్స్టాంటియస్ స్పాంటేనియస్, అప్పటికప్పుడు చెప్పడం. కృష్ణదేవరాయలు అడిగాడు, తెలుగు సాహిత్యం ఎలా ఉండాలి, సంస్కృత సాహిత్యం ఎలా ఉండాలి. అప్పట్లో వాడు కృష్ణదేవరాయలు సామాన్యమైన మనిషి కాదు, అతను సాహిత్యం రాసిన వాడు. నన్నయ్యని అడిగాడు ఎలా ఉండాలని. ఆముక్త మాల్యద అనే మహాకావ్యం రాశాడు కృష్ణదేవరాయలు. ఆముక్త విడిచిపెట్టబడిన మాల ధరించువాడు, అది ఆముక్త మాల్యద అంటే అది పేరు. ఎలా ఉండాలంటే అతను మొదలెట్టాడు ఆశుగా అంటే పూతమెదంగులం పసరు పూపబెడంగులు జూపు నట్టివా కైతలు జగ్గు నిగు నెనగావలె కమ్మన కమ్మనంవలెన్ రాతిరియుంబవల్ మరపురాని వయల్ చెలియార జంపు నిర్దాతడి తీపులో ఎనగ తరసిలంవలె రోదలించినం భాతిక గైగొనంవలెను వైదలి కుత్తుకలోని పల్లటి కూతలనంవలెన్ సొగసు కొర్పుల రాగుల ఆలకించినను డాతొడనున్న ముద్దుల మిటారకు అన్నుల మిన్న కమ్మనవ్వా తిరదొండ పండువలె వాచవిగావలె పంట నూదినన్ గాతలి తమ్మి చూలిదర కైవస పుంజవరాలి శివ పుణ్యతలి అపురం తుజిగి నిబరపు గౌ గబ్బి గుబ్బ సంగాతపు సనతంతి భయకారపు కన్నడ గౌళ పుంతుకా సతత తన తానల సంధి ఉటాడు గోట మీట బల్ మోతలనంవలెన్ హరవు మొలముగావలె అత్స తెంగు నీరీతిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానన సర్వసాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారతి సమ్మత ప్రభ సీత నగత్మజా గిరిజ శేఖర సీత మయూఖరేఖికా సాత సుధా ప్రపూర బహువంగ గుమంగుమ కుంకుమర్పటీ జాతక తాళ యుగ్మలయ సంగతి చుంతు విపంచికాముదంగా తతేహి తత్తహితహాదిక ధంధణు ధాణు దిందిమీమ్రాతమయానుకూల పదవాల కుహుచ్చకహార కింకిణీ నూతన గల్గలాచరణ నూపుర ఝాళ జళియే మనంద సంగాత వ్యక్తునీ జగజగత్విక చోత్పల సార సంగ్రహాయాత కుమార గంధివాది సుగంధ విలాసయుక్తమై చేతముత్సల జేయవల జొలున జిలవలెన్ మనోహర జ్యోతక గోస్తనీ ఫలమధుద్రవ గోకృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారె Again, this is the greatness of Telugu. ఇప్పుడు చెప్తా, పుస్తకాలు తెలుగు చదవాల్సుకుంటే ముఖ్యంగా జీవిత చరిత్రలు చదవండి. అందులో ఆంధ్ర ప్రాంత జీవిత చరిత్ర చదవాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన అనుభవాలు జ్ఞాపకాలును అనే బుక్. తెలంగాణ ప్రాంతపు జీవన వైశిష్ట్యం దాశరథి రంగాచార్య నా జీవన యానం. అలాగే రాయలసీమ ప్రాంత వైభవం, కష్టాలు, కన్నీళ్లు, బాధలు. తిరుమల రామచంద్ర గారి హంపి టు హరప్ప. తెలుగులో ఈ మూడు ప్రాంతాల జీవన వైశిష్ట్యాన్ని, వైవిధ్యాన్ని చెప్తుంది. అలాగే ఆంగ్ల సాహిత్యంలో మన షేక్స్పియర్, ఇలా మిల్టన్ ఇలాంటి గొప్పవాళ్ళతో పాటు బ్లాక్ బైబిల్ అని పేరు పడ్డ రూట్స్ ఎలిక్స్ హేలీ అనే రచయిత రాశాడు. ఎలిక్స్ హేలీ, ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ రూట్స్. అది తర్వాత టెలిఫిల్మ్గా కూడా చేశారు. దాన్ని తెలుగులో 7 తరాలు అని దాన్ని. అది 7 తరాల క్రితం అమ్ముడు పోయిన, తన వంశంలో ఎవరో బానిసగా అమ్ముడుపోతే, అంటే మానవ జీవన విషాద పరాకాష్ట ఆఫ్రికాలో ఈ బానిసల్ని అమ్మడం.